ప్రైజ్ ద లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు నామములో ఈ ఉదయకాలమందు మీ అందరికీ కూడా శుభములు తెలియజేస్తూ ఉన్నాను. ఈ ఉదయకాలమందు యెషయా గ్రంథంలో ఒక మాట రాయబడి ఉన్నది. సియోనులో బాకా ఊదుడి. సియోనులో అంటే దేవుని యొక్క మందిరములో బాకా ఊదవలసిన వారమై ఉన్నాము. సంఘము మధ్య, క్రైస్తవ జనుల మధ్య బాకా ఊదాలి. ధూళి దులపండి, రమ్మని పిలవండి. దేవుని సన్నిధికి అనేకులు పిలవండి. అదే బాకా ఊదటము. బాకా ఊదటము అంటే ప్రార్థనకు రమ్మని పిలవాలి. బుధవారం ప్రార్థనకు రమ్మని పిలవాలి. శనివారం సాయంకాలము గంట విజ్ఞాపన ప్రార్థన ఉంది అని బాకాను ఊది పిలవాలి. ఆదివారం మార్నింగ్ ఆరాధన ఉందని, ఆదివారం సాయంకాలము ఆరాధన ఉన్నదని, లేదా స్పెషల్ ప్రేయర్స్ ఉన్నాయని అనే బాకాను ప్రజలలో ఓదాలి. అనేకుల్ని దేవుని మందిరానికి నడిపించాలి. అనేకుల్ని దేవుని ప్రక్కకు మనం తీసుకురావలసిన వారమై ఉన్నాం. వాక్యం అనే చుక్కాని చేత మనం నడిపించాలి. దేవుని సన్నిధిలో ప్రియ దేవుని బిడ్డలారా, జరిగే ప్రతి కూడికల్లో అనేకులు పాల్గొనేలాగున మనము వారిని నడిపించాలి, లేక ప్రోత్సహించాలి. ప్రత్యేకమైన ప్రార్థనలు, స్పెషల్ మీటింగ్స్. అందుకే యెషయా గ్రంథములో చాలా సందర్భాలలో బాకానూదుడి అని అంటాడు. కనుక ఈ రోజున ప్రతి ఒక్కరూ కూడా దేవుని సన్నిధిలో ఉపవాసం ఉండేవారిగా, ప్రతిష్ఠా కూటములకు ప్రజలు వచ్చేవారిగా, దేవుని సన్నిధిలో ప్రార్థించేవారిగా, ఆలపించేవారిగా దేవుని సన్నిధిలో ప్రభు కోరుకుంటూ ఉన్నారు. చంటి పిల్లలను చంక వేసుకొని పెద్దలు, చిన్నలు అనే భేదం ఎరగక కొత్తగా పెళ్ళాడిన నూతన వధువులు సైతము కూడా పరుగు పరుగున సమాజ కూటాలకు దేవుని మందిరానికి రావలసిన సమయము. బైబిల్లో ఉంది కదా, యెహోవా పరిచర్య చేయు యాజకులు, సేవకులు మంటపమునకు, బలిపీఠమునకు మధ్య నిలబడాలి. దేవునికి నరులకు మధ్య నిలబడాలి. అబ్రహాము వలె అడ్డుపడాలి. సొదొమ నాశనం అయిపోతుంటే అబ్రహాము దేవుని సన్నిధిలో అడ్డుపడ్డాడు. వాళ్ళ మీదకి దేవుని ఉగ్రత రానియకుండా. యెర్మీయా వలె ఏడవాలి. పౌలు వలె జనులు దేవుని తట్టు తిరగాలి. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని జాలి చేసుకోమని బ్రతిమలాడాలి. పౌలు జనుల్ని దేవుని తిప్పడానికి చాలా ప్రయాసపడ్డాడు. ఈరోజు చాలా మందికి ఆ ప్రయాస లేదు. కేవలం మా మట్టుకు మేము వినుచున్నాము, మా మట్టుకు దేవుని మందిరానికి వెళుచున్నాము అంతే తప్ప, అయ్యో నశించిపోతున్నారు అని వారి మధ్య బోర ఊదేవారు కొదువైపోతున్నటువంటి కాలం. ప్రియ దేవుని బిడ్డలారా, నిమిషం మాత్రము కోపపడు, దేవుడు ఆయుష్కాలమంతా దయచూపకుండా మానున? క్షణమాత్రం ఎడబాసే దేవుడు నిత్యము తన జనులను విడనాడునా? కనికరమునందు ఆనందించే దేవుడు కనికరింపకుండా మానునా? జనుల పక్షాన దేవునితో బేరమాడే, వ్యాజ్యమాడే యెహోవా పరిచారకులు ప్రలాపించి, ప్రార్థించి, ఉపవసించే ప్రజలు కావాలి, ముందుకు రావాలి. కనుక ప్రత్యేకమైన ప్రార్థనలు ఆరంభించండి అంటాడు యోవేలు గ్రంథంలో. ఆర్భాటము మాని ఆలాపన చేయండి. ఇంటిలోనున్న ముసలవాళ్ళు, పడుచువాళ్ళు, స్త్రీలు, పురుషులు, పిల్లలు, తల్లులు, పెండ్లి కొడుకులు, పెళ్లి కూతుళ్ళు, పనివారు, యజమానులు అందరూ మందిరాలకి, అందరూ బిలబిలమంటూ బయలుదేరుడి అంటాడు యోవేలు గ్రంథంలో. రమ్మని బోర ఊదండి. ఈ బోరలు ఆగక మోగాలి.
ఇక రెండో రకమైన బోరల గురించి మీ ముందు ఉంచాలని ఆశిస్తున్నాను. గొప్పల చాటే బోరలు ఆగాలి. ఆగిపోవలసిన బోరలలో ఇది మొదటిది. ఈ బోరలు మ్రోగకూడదు, ఎక్కడా కూడా మ్రోగకూడదు, ఊదకూడదు. ఏమిటి ఆ బోరలు? ఆగిపోవలసిన బోరలు ఏంటి? ప్రియ దేవుని బిడ్డలారా, మత్తయి సువార్త 6వ అధ్యాయము 2వ వచనంలో నీ ముందర బోర ఓదింపవద్దు అంటే టామ్ చేసుకోవద్దు అని అర్థం. గొప్పలు చెప్పింపుకోకు అని అర్థం. కొందరు ఉపవాసం చేస్తున్నట్లు ప్రకటించుకోవడం, ప్రజలు అదే పనిగా ఆయనను గూర్చి, ఆయన ఉపవాసం గూర్చి చాటించడం, చివరికి అదో పండుగగా ముగియడం ఈరోజు చాలా సందర్భాలలో కనబడుతుంది. ఇది ఆరోగ్యకరమైన అలవాటు కాదు. కొందరు ధర్మం చేస్తే, లేక దేవునికి చందాలిస్తే, కానుకలిస్తే అది 10 మందిలో వారి పేరు చెప్పి చదివించాలి. అలా చదివిస్తేనే ఇస్తారు. ఇచ్చిన చందాను, చేసిన ధర్మము 10 మందికి తెలిసేలా చాటకపోతే బోలెడు గొడవలవుతాయి. ఇటు వారికి పరలోకమందు ఏమీ కూడా ఫలం ఉండదు. ఎందుకంటే ఇహమందే భూమి మీదే వారి ఫలము వాళ్ళు పొందేశారు. గొప్పతనం అంతా కూడా ఇక్కడ అయిపోయింది. సేవకుడి మాటల ద్వారా లేక వారి మాటల ద్వారా నేను జ్ఞాపకం చేస్తున్నా, ఇక్కడ మనం అనౌన్స్ చేశాము, ప్రకటించాము అంటే ఆల్రెడీ అందరికీ తెలిసింది అంటే పరలోకమందు వారికి ప్రతిఫలం ఉండదు. అందుకే ప్రభు చెప్తున్నారు, నీ ముందర బోర ఊదించవద్దు అంటే నువ్వు మంచి కార్యాలు చేశారని టామ్ చేయవద్దు. కనుక మనుషులు కనబడాలని వారి ఎదుట మీ నీతి కార్యాలు చేయకుండా జాగ్రత్త పడండి. లేని ఎడల పరలోకమందున మీ తండ్రి ఎదుట ఫలము పొందరు. చేసేది మంచి కార్యమైన, నీతి కార్యమైన మనుషులకు కనబడాలని, వాళ్ళకు తెలియచేయాలని చేయడము తెలివి తక్కువ పని అవుతుంది. అలాంటి ఉద్దేశంతో చేసే ఏ పనికైనా దేవుని దీవెన దొరకదు. కావున మీరు ధర్మం చేయనప్పుడు మనుష్యుల వలన ఘనత పొందాలని వేషధారులు సమాజ మందిరాలలోను వీధులలోను చేయలాగున నీ ముందర బోర ఊదింపవద్దు. ధర్మం చేయడం మంచిదే, అయినా మంచి పని వంచనతో చేయకూడదు. మనుషులు నిన్ను గొప్పగా చెప్పుకోవాలని చేస్తే తప్పు అవుతుంది. ఆ పనికి దేవుని మెప్పు ఉండదు. ప్రియ దేవుని బిడ్డలారా, కనుక ఊరు నోట చాటుకునే ధర్మము అది దేవుని బిడ్డకి మంచిది కాదు. ఊళ్ళో నా పేరు చెప్పబడాలి, సంఘములో నా పేరు చెప్పబడాలి అని అనుకోవటం అది దేవునికి ఏ మాత్రం కూడా ఇష్టం కాదు. అది మనకు దీవెన మాత్రము కాదు. కనుక అలాంటి బోరలు ఓదవద్దని మనము కోరుకోవాలి. బైబిల్లో ఉంది, నీ ముందర బోర ఊదింపవద్దు. కొందరు తమకు గల అర్హతలు, పదవులు, బిరుదులు తమ ముందర ఊదించుకుంటారు. వారి గొప్పలు చెప్పకపోతే తప్పక చిక్కులే ఎదురవుతాయి. పేరు ఆరంభములో వారి పేరు ముందు వారు ఆశించే బిరుదు గనక పెట్టకపోతే, ఒక సేవకుడు అనౌన్స్ చేయకపోతే, లేదా చివరి డిగ్రీ తగిలించకపోతే ఎంత బాధగా ఉంటుందో వారికి. మనుషులు కనబడాలని, తెలియాలని వారిచే పొగడబడి ఆశించి అనుసరించేవన్నీ కూడా దేవునికి అంగీకారమైనవి కావు. మనుషులకు కనబడ నిమిత్తము తమ పనులన్నీ చేదురు. తమ చెవులను వెడల్పగాను తమ చెంగులను పెద్దవిగాను చేదురు అనుంది. తమను గురించి డప్పు వాయించుకోకూడదు, ఇతల చేత ఊదింపకూడదు. ఈ బోర శబ్దాలు ఆగిపోవాలి. ఆడంబరాలు, డంబపు మాటలు, అట్టహాసాలు ఇవన్నీ దేవుని బిడ్డలకు ఏమాత్రము మంచిది కాదు. కొందరు అసలు మనిషికి ఇవన్నీ ఇష్టం లేకపోయినా వారు మెప్పు కోరి లేని గొప్పలు చెప్పి
తప్పుదారి పట్టించడానికి, తొక్కించడానికి ప్రయత్నిస్తారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అందుకే తప్పులు చాటే బోరలు ఆగాలి. ఆగిపోవలసిన బోరల్లో ఇది రెండవది. సహచరుడు ఏదైనా తప్పిదంలో పడ్డాడు, సాత్వికమైన మనసుతో అతను హెచ్చరించాలి. దేవుని మందిరానికి వచ్చేవారు ఎవరైనా ఏదైనా తప్పిదంలో ఉన్నారు కనుక వారి సాత్వికంతో మాట్లాడి వారి పాపము నుండి, వారు పడిన స్థితి నుండి లేవనెత్తాలి. చిన్నతనంలో మనం నేర్చుకునే సూక్తులు ఎన్నో ఉన్నాయి, ఎంతో నీతిని మనకు బోధిస్తున్నాయి. కుక్కలు చెప్పులు వెదుకును, నీచులు తప్పులు వెదుకుదురు అనే సూక్తిని మనకై అవగాహన ఉంది కదా. సువార్తను చాటింపవలసిన కొందరు సహోదరీ సహోదరులు దుర్వార్తను చాటించుట్లో కాలం గడిపేస్తున్నారు. యేసయ్యలోని మంచిని చాటించవలసిన దేవుని బిడ్డలు, క్రైస్తవులు మనుషుల్లోని చెడుగును చాటించడము అది ఆశ్చర్యకరమైన విషయం. యేసయ్య సువార్త వింటే ప్రజలు బాగుపడతారు. ప్రజలలోని చెడుగును చాటితే వినువారికి అది ఎలా మంచిదవుతుంది? యేసయ్యను గురించి ప్రకటించబడే సమయము చాలక మనం బాధపడుతుంటే ఇతరుల తప్పులను గురించి చాటించవలసిన అవసరం ఏముంది? మన బోర్లు ఎందుకు ఊదుతున్నట్లు, ఏమూదుతున్నట్లు? ఒకవేళ సహోదరుడు తప్పిదంలో పడ్డాడు అనుకోండి, అది గొప్పగా చెప్పుకోవడం వినేవారికి ప్రమాదంగా మారుతుంది. కనుక గొప్పగా మాట్లాడమాకండి. కొందరు నాలుక భుజాన వేసుకొని ఇంటింటా తిరుగుతూ తన తోటి వారి తప్పిదాలను చెప్పుకుంటూ పొట్ట నింపుకుంటారు. ఇలాంటి సంగతులు వినువారు విశ్వాసులవుతారా? పరిశుద్ధత యందు నిలబడతారా? యేసయ్యని వెంబడించడానికి రాగలుగుతారా? వినేవారి మేలు చేయడానికి గాని లేక దేనికైనా ఈ మాటలు పనికొస్తాయా? ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అందుకే ఈ మాట ఉంటుంది కదా, ఈ బోరలు ఏమాత్రము కూడా వదకూడదని దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది. కనుక కొందరు తప్పులు కుప్పలుగా చేస్తారు, ఇతరుల తప్పులు గొప్పగా చెప్పుకొని తిరుగుతారు. అలాంటి వారిది కప్పులు కడిగే ఉద్యోగం అని అన్నాడు ఒక ఆయన. ఇక చేతనైతే తప్పులు అన్నవారిని దర్శించి తన తప్పు నుండి తప్పుకోమని నొప్పి కలిగేలాగా మాట్లాడాలి. ఒప్పుకొనేలాగా ఓర్పుతో హెచ్చరించాలి. అతను తిరిగి సంపాదించడానికి, అతని లోకంలో పడిపోకుండా ఉండడానికి మనం సహాయపడాలి. అతనిని 10 మందిలో చంపడానికి, తన బ్రతుకును చంపడానికి బోర ఊదించకూడదు. కనుక మ్రోగకూడని బోరలు ఊదకండి. సొంత డబ్బా అనేది వాయించకూడదు. తన గొప్పలు చెప్పే బోరలు ఆగాలి. ప్రియ దేవుని బిడ్డలారా, ఇప్పుడు మరి మనం ఏమోదాలి? యేసయ్య మాటల గురించి ఓదాలి, యేసయ్య మందిరం గురించి మాట్లాడాలి. అంతే తప్ప ఏదో 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 పనికిరానిది వదవద్దు. అందుకే యోవేలులు అంటాడు, బోర ఊదుడి, మీ వ్రత దినాలు ప్రారంభించండి. అందరూ కూడా పెళ్లి కుమారుడు పెళ్లి కుమార్తెడి అందరూ దేవుని మందిరంలోకి వచ్చి అంగలార్చండి అనగా కాలం ఎక్కువగా లేదు. దీనికోసం మీ బోర్లు ఊదండి తప్ప మిగిలిన దానికోసం బోర్లు ఊదే సమయం కాదు ఇది అని అంటున్నాడు. కనుక ఉదయకాలం ముందు మరి మనం దేనికోసం బోర్లు ఊదుతున్నాం, దేనికి వాడలేకపోతున్నాం బోర్లు అనేది దేవుని యొక్క వాక్యంలో మనం జ్ఞాపకం చేసుకుందాం, ప్రార్థించుకుందాం. సర్వశక్తి కలిగిన మా తండ్రి, మీ సువార్తను ఊదేవారుగా, మందిరానికి నడిపించే బోర్ను ఊదేవారుగా, ఎవరైనా తప్పుదారిలో ఉన్నట్లయితే వారి గురించి మేము ప్రభువా ఊది వారిని బ్రతుకుండగానే చంపేయకుండా ప్రభువా మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఏది ఓదమన్నారో అది ఓడడానికి, ఏది ఓదవద్దన్నారో గొప్పలు అయ్యా అది మీకు ఇష్టం లేదు అన్నారు. ఒకవేళ వారి కోసం ఊదారు అంటే ఇక్కడే వారి ప్రతిఫలాన్ని పొందేసుకుంటున్నారు. ఇంకా పరలోక ముందు వారికి ప్రతిఫలం కలగదు అంటున్నారు. కలగదని తెలిసినా గాని వాళ్ళను పొగడకపోతే వాళ్ళకి తృప్తి ఉండని పరిస్థితి ఈనాడు క్రైస్తవ జనాంగానికి కలిగి ఉన్నారు. కనుక ఆ భ్రమలో నుండి, వాటన్నిటి నుండి కూడా విడిపించి రేపు కలగబో పరలోకంలో బహుమానం మీద
వారు మనసు పెట్టే వారిగా ఉంచమని ప్రార్థిస్తున్నాం. అలాగే ఈ దినం ప్రత్యేకమైన దీవెనతో నింపండి. పెళ్లి రోజులు, పుట్టినరోజులు, రక్షణ పొందిన రోజులు చేసుకుంటున్న బిడ్డలందరినీ దీవించి ఆశీర్వదించమని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. మీ అందరికీ ఉదయకాలం మందు